అందరూ యనమల సార్కు శుభాకాంక్షలు చెప్పుర్రి. అమరావతి సభల తొలిసూరి బడ్జెట్ పెట్టే భాగ్యం దక్కించుకొని చరితార్థుడైంది కాబట్టి సార్కు శనార్థులు చెప్పుకొని ఇక మరి ఇయాటి మన వార్తలు సురు చేద్దామా. ముందుగా పెద్ద వార్తలు. షాతి దవాఖాన్లో వచ్చినాయి పీక్క తినే దయ్యాలు, పైసలు ఇవ్వకుంటే తీస్తున్నారు పేదోళ్ళ పానాలు. పద్దుల మీద గవే పాత పంచులు, ఇని జనం చెవులకు పడుతున్నాయి షిల్లులు. శవం మీద షిల్లరేరుకుంటున్న రాజకీయం, పిట్ట కంటే ముందే పీక్క తిన్నట్టున్నది వ్యవహారం. ఏలు చూపెడితే కొండబాకుతున్న సమంత, ఇట్లా చేస్తే మంచిగుండు కడమ అంబాసిడర్లంతా. జీతాల కోసం రోడ్డెక్కిన రేషన్ డీలర్లు, సీఎం సార్ మమ్మల మర్చిండని వాడుతున్నారు బుగులు. షిషి అవురా వారి, ఆ పైసలతోటి బిల్డింగులు కడతావా, బిజినెస్లు పెడతావా? నీ మీదికెళ్ళి ఏనుగు నెక్కిచ్చి కస దొక్కిస్తా అంటే కూసబొక్కలన్నీ పటపటమంటా అంటే గప్పుడు తెలిసేదిరా నీకు సావు బాధ ఎట్లుంటుందో. అసలు నేనే గనక ఒక్కరోజు ప్రధానమంత్రి అయితే లంచం అనే మాటే ఎవడన్నా ఎత్తితే చాలు వాడిని హెలికాప్టర్ల పైకి తీసుకుపోయి పైనుంచి కిందికి ఎత్తేస్తుంటి. ఈ వార్త చెప్పమంటే కడుపుల పేగులన్నీ మండిపోతున్నాయి. ఏటీఎంల పైసలు వస్తలేవని పోరడెవడో మిషన్ వలగొట్టిండు కానీ నేనైతే ఆ లంచం అడిగినోని మాడ వలగొడుతుంటి. అన్నంత కోపం వస్తున్నదిలా. మరి వార్త చూసినాక నాకంటే ఎక్కువ బీపీ మీకు రేస్ అవుతుంది. మనుషులా కుక్కలన్నా పక్క వంటి జీవులు దండలాడుతుంటే ఏడుస్తాయి, మొరుగుతాయి. కానీ వీళ్ళ తాళ్ళు దెంప ఎత్తుకపోయి ఎర్రగడ్డ బొందల పాతి వెట్ట 150 రూపాయల కోసం మనిషి పానం పోతుంటే చూస్తారా అనులా? మరి వాడు కంపౌండరో కాట్ల బొక్కలేరుకొని పీక్క తినే దయ్యం నా కొడుకో తెలియదు గాని ఓ పేద మనిషి పానం తీసిండు హైదరాబాద్ ఎర్రగడ్డ ఛాతి దవాఖాన్లా. వాని చేతు కాళ్ళు నోరు వడిపోను. పాపం పేదోళ్ళుకి అక్కను చూడురి, బక్క పల్సని తను 2 పిల్లలు. అయ్యో ఎట్లా బతుకుతారో ఏందో పాపం. పెనిమిటికి ఊపిరాడక ఏడుస్తా అంటే సర్కార్ దవాఖాన ఉన్నది, పైస లేకుండానే నా పెనిమిటి ఛాతిలో పుట్టిన రోగాన్ని ఓగొడతారని ఛాతి దవాఖానకి ఎసుకొచ్చింది. మొసమర్రని మనిషికి ఎమ్మడే ఆక్సిజన్ పెట్టాలి కదా, గదే గ్యాస్ మొద్దు పైపు ముక్కుకు తలిగియాలి. దానికి 150 రూపాయలు ఇవ్వనడట దాంట్లో పనిచేసే వార్డు బాయ్ అనటోడు. మరి జీతం తీసుకుంటలేడో వాని నాశనం గాల. ఈ 150 రూపాయలతోని బంగ్లాలు కడతాడా, బంగారు గొలుసులు వేసుకొని ఊరేగుతాడా? 150 రూపాయలు లేవనే వరకు పానం పోతంటే అట్లనే చూసిండట వాని కండ్లల్లా కంప కొట్ట. మరి దాంట్లో డాక్టర్ల కన్నా సిగ్గుండద్దా, బుద్ధి ఉండద్దా, తెలివి ఉండద్దా? ఇజ్జతీనం అన్ని మర్చిర్రా. మమ్మల్ని తిడతారా అని రేషానికి వస్తారు కావచ్చు గాని డ్యూటీలున్న డాక్టర్ కు దాంట్లో పేషెంట్ ను చూడాల్సిన బాధ్యత లేదా? ఓ పేద మనిషి మొత్తం వరక ఆక్సిజన్ ఉండి కూడా గిసగిస కొట్టుకొని చచ్చిపోయింది అంటే ఎవరిది పాపం? ఆ తలకాయ మాసిన వాడువాయి గాడు గంత క్రూరంగా మనిషి చంపుతున్నాడు అంటే దవాఖాన్ల పెద్ద సార్లు ఏ పొక్కల జొరివ అన్నట్టు కాకులు కూడా తోచి కాకి పానం పోతా అంటే వరుతాయి. అసోంటిది పైసా కోసం పానం తీస్తారు కదరా. వీళ్ళ తాళ్ళు దెంప తలపన్లు వల్గా అని పేద పబ్లిక్ అందరు తిట్టుకుంటారు. ఇసోంటి ముచ్చట ఇప్పుడు బయటపడ్డది కానీ ఇసోంటి 10-20 రూపాయలకు పానాలు పోతుంటే చూసే సర్కార్ దవాఖాన్లల్లా ఎంతమంది చచ్చిపోతున్నారో ఏమో. సారు కేసీఆర్ సారు బంగారు తెలంగాణలో దవాఖాన్లకు వైద్యం చేయరు సారు, ముందుగాల జర మీకు దండం పెడతారు పేదోళ్ళు. గాని అధికార పక్షం అనగానే ఆహా బడ్జెట్, ఓహో బడ్జెట్, దానంత మంచి బడ్జెట్ ఈ దునియాలనే లేదు అని అనుడు. ఇక ప్రతిపక్షం అనగానే దానంత దండుగా బడ్జెట్ ఇంకొకటి లేదు, పనికిరాని బడ్జెట్, పసలేని బడ్జెట్ అని అనుడే నడుస్తుంది ఈ దేశంలో. అర్రే దేశం పుట్టిన కాడ నుంచి ఒక్కసారి కూడా ఒక్క ప్రభుత్వం కూడా పనికొచ్చే బడ్జెట్ ప్రవేశపెట్టలేదా అధ్యక్ష? ఈ పద్ధతి పోవాలి అధ్యక్ష అని అన్నాడు కదా కేసీఆర్ సార్ మొన్న అసెంబ్లీలా. కానీ గట్లనే నడుస్తున్నది మన రాష్ట్రంలో. అచ్చంగా కేసీఆర్ సార్ చెప్పిందే సార్కి ఎదురైతున్నది అనుకోరాదుండ్రి. మేము పెట్టిన బడ్జెట్ ఇంకెవ్వరు పెట్టలేదు ఆహా ఓహో అని కేసీఆర్ సార్ అన్నాడు. ఎప్పటి తీరే అట్లెట్లయితుంది, అంత అప్పుల్లో నిండా ముంచే ఉపాయం చేస్తున్నాడు కేసీఆర్ సార్ అని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. ఇది ఎప్పటి తీరే. మేమే నెంబర్ 1 చెప్పిన వీళ్ళు నెంబర్ 1 ఈ రాష్ట్రాన్ని లిక్కర్ కన్సంప్షన్ చేయించడంలో, ఈ రాష్ట్రాన్ని అప్పులు తీసుకోవడంలో, ఈ రాష్ట్రంలో రాజకీయ దిగజారుతో ఫిరాయింపులు చేయడంలో. వింటున్నారా? ప్రతిపక్ష నాయకుడు బడ్జెట్ గురించి ఏమన్నాడో, నెంబర్ 1 అని చెప్పుకునేది రాష్ట్రాన్ని నిండా ముంచేదందుకేనట. మరి అధికార పార్టీకి వెళ్ళి కౌంటర్ లేకపోతే ఎట్లా? ఏండ్ల కొద్ది నడిచినట్టే మాదే రైటు ప్రతిపక్షాందే తప్పని చెప్పేదందుకు మంత్రి కేటీఆర్ సార్ వచ్చిండు. షరామామూలు రియాక్షన్, ఎప్పుడు కూడా అదే రియాక్షన్ ఉంటుంది. ఇది పేదల వ్యతిరేక బడ్జెట్, పెట్టుబడిదారుల బడ్జెట్. జపాన్ యొక్క
జీడిపి వర్సెస్ డెట్ రేషియో తీసుకున్నట్టయితే 229.20. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇన్ని దేశాలు ఉన్నాయి. మరి ఇట్లా చేసేదంతా ఓట్ల గురించి కాదట, ముందస్తు ఓట్లకు పోయేదందుకు కానే కాదట. మస్తు టైం ఉన్నదట టీఆర్ఎస్ వాళ్ళకు. ఇంకా టైం ఉంది, పొద్దుంది, పొలం ఉంది, దున్నడానికి మాకు నాయకుడు ఉన్నాడు, వాళ్ళకి ఏవి లేవు. ఇన్నారు కదా, అధికార పార్టీకి వెళ్ళి ఎప్పటి తీరే ఖండించుడు అయిపోయింది. కాబట్టి మనం కూడా ఎప్పటి లెక్కనే ఏండ్ల కొద్దీ సర్కార్లు బడ్జెట్ పెట్టినప్పుడు రాజకీయ నాయకులు మైకుల ముంగడికి వచ్చి ఇట్లా చెప్పినప్పుడు ఎప్పటి లెక్కనే ఓ చెవుతో నిని ఇంకో చెవుతో నిడిచిపెట్టి ఎప్పటి లెక్కనే మర్చిపోయి సప్పుడు చేయక ఎప్పటి లెక్కనే ఎవ్వరి పనులల్లా ఉండాలి, ఎప్పటి లెక్కనే ఉంటాం కూడా. కానీ ఆఖర్జాల హనుమంతన్న ముచ్చటిందాం పట్టుండ్రి, ఆయన ఇంత ఫీల్ అవుతాడు. ఓట్ల గురించి విభజించి రాజకీయం చెయ్యకు. అప్పుడే మామూలు అల్ప సంతోషుడు, ఒకడు గొర్రెలిస్తున్నాడు సంతోషంగా, ఒకడు బర్రెలిస్తున్నాడు, ఒకడు చేపలు. ఎన్ని రోజులు రాబాయి ఈ చేపల బతుకు, ఎన్ని రోజులు రాబాయి మా ఈ బతుకు? మా పిల్లలు చదువుకోవద్దా? దేశ స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళు అయినా మమ్మల్ని బిచ్చగాళ్ళ లెక్క చేస్తావురా బాబు? మేము బిచ్చగాళ్ళమా? నువ్వు దానం చేసే దానకర్ను నువ్వా? పోయినోళ్ళంతా మంచోళ్ళు, ఉన్నోళ్ళంతా పోయినోళ్ళ తీపి గుర్తులని ఓ శాస్త్రం ఉన్నది. ఏపీ లీడర్లు ఆ శాస్త్రాన్ని దిగ్విజయంగా మార్చే పనిలా నిద్రపోకుండా పనిచేస్తున్నారు. పోయిన లీడర్లంతా పాలిటిక్స్ గేమ్ల పావులు, ఉన్న లీడర్లంతా శవం మీద షిల్లర్ ఏరుకునే తీపి గుర్తులని మార్చి పడేసిర్రు. ఏం ముచ్చట్లా అని అనుకుంటుర్రా? ఇక అందరికి ఏరుకున్నదే. చచ్చిపోయిన మనిషి గురించి మంచిగా మాట్లాడుకోవాలి, చెడు చెప్పి ఇంకింత సంపద అన్నది నీతి. కానీ అసొంటి నీతులు అవసరం లేదంటున్నారు ఏపీ లీడర్లు. జీవిడిచిన ఆయన ఆత్మకు శాంతి పెట్టుడు కాదు కదా, వాంతి చేసుకునే కథ చేస్తున్నారు మాటలతోని చేతలతోటి. భూమా నాగిరెడ్డి అన్న జీవిడిచి 3 ఒద్దులు కూడా కాలే. పిట్టెల కంటే ముందుగానే పిండాలు వీక్క తినేందుకు ముందు మీరా మేమా అన్నట్టు పోటీలు పెట్టుకొని మరీ కొత్త పోకళ్ళు పోతున్నారు. భూమా సారి ఎమ్మెల్యే గుండె కాబట్టి అసెంబ్లీ పెట్టి ఆయన గురించి 4 మాటలు మాట్లాడి నివాళి పట్టిరు. అరే ఒకనాడు నీ పార్టీలనే ఉండే మీరు కూడా పోవద్దని పంకబాటి పెద్ద మనిషి జగనాల్ సార్ని అడిగితే ఏమన్నాడు ఎరికేనా? అడిగి పోతే భూమా గురించి అన్ని మంచి ముచ్చట్లే చెప్పాలే, అది నాతోటి కాదనే పోలేదన్నాడట. ఈడికే కాదు, చంద్రాల్ సార్ చేసిన చెడ్డతనం చెప్పాలంటే భూమా గురించి కూడా తప్పు చెప్పాల్సి వస్తుంది అన్నాడట. మళ్ళా చచ్చిపోయిన ఎమ్మెల్యే జాగల జరిగే ఎలక్షన్లల్లా వీళ్ళ పార్టీకి వెళ్ళి పోటీ పెట్టి తీర్తా అని తొడలు కొట్టి చెప్తున్నారు జగనాల్ సారు. అంటే చూడురి ఆంధ్రాల రాజకీయం శవాల మీద ఎట్లా చేస్తున్నారో అని తెలుగు జనాలు సోషల్ మీడియాలో దుమ్మెత్తి వస్తున్నారు. చంద్రాలు చేయబట్టే భూమా చచ్చిపోయిందని ఇటు పంకపార్టీ ఫ్యాన్స్ కూడా బాగానే యుద్ధం చేస్తున్నారు. ఏందో ఏమోనుల్లా ఇల్లొల్లి. ఇక నాగిరెడ్డి అన్న బిడ్డ అఖిలమ్మను చూడుర్రి, కొండంత దుఃఖాన్ని కడుపులనే పెట్టుకొని అసెంబ్లీలకు వచ్చి అయ్య గురించి ఒకనాడు జగనాల్ సార్కు చేసిన సేవ గురించి మాట్లాడి దుఃఖశీలింది. జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాము, చాలా కమిట్మెంట్ తో పనిచేయడం జరిగింది అధ్యక్ష. కొన్ని గవర్నమెంట్ తో ఏదన్నా విభేదాలు ఉండి రాలేకపోయినా, లేకపోతే ఏదన్నా డిఫరెన్సెస్ ఉన్నా రాలేకపోతే అది వేరే అధ్యక్ష. కానీ ఈరోజు భూమా నాగిరెడ్డి గారి గురించి మాట్లాడాల్సి వస్తున్నది రాకపోవడం అనేది నాకు చాలా బాధగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే దీనికోసమా మాకు ఇదన్నా మర్యాద వాళ్ళు ఇచ్చేది అని నాకు అనిపిస్తుంది అధ్యక్ష. అమ్మ నాయనలు ఇద్దరు పోయి పుచ్చడు దుఃఖంలో పిలగాన్లుంటే కాష్టంలో కట్టన్న పురాగాలక ముందే కంత్రి రాజకీయాలు చేసుడు దేనికి మంచిది? మనిషి పానాల కంటే ఎక్కువనా రాజకీయం? క్షుద్ర రాజకీయాలంటే ఏందో అనుకున్నాం కానీ కన్లారా చూస్తున్నామని బాధపడుతున్నారు ఆంధ్ర పబ్లిక్. అమ్మా బాబు అమ్మ అని మళ్ళొక్కసారి ప్రేమగా పిలువు నాయనా. అమ్మా ఇంకొక్కసారి అమ్మ అని పిలువు నాయనా. అమ్మా ఆప్యాయంగా మళ్ళీ ఒక్కసారి పిలువు నాయనా. అమ్మా ఆహా మరొక్కసారి బాబు అమ్మ అని పిలువు నాయనా. నీ అవ్వ గిందుకేనే ఇన్ని రోజులు నీ దగ్గర లేకుంటే వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చింది. గిట్లా పాత సినిమాలలో జరుగుతాయి కదా, సేమ్ టు సేమ్ ఇక్కడ గట్లనే జరిగిందట. ఎక్కడనో ఏందో చూద్దామా? అరే ఇదెక్కడ చిత్రంరో నాయనా, మన దేశంలో ఏడ చూసినా ఇప్పుడు కొడుకుల పంచాదే మోపైంది. నేనంటే నేను కొడుకునని తండ్రులు తల్లులతోని లొల్లికి దిగుతున్నారు. అది వరకు చిరంజీవి కొడుకు నేనని ఓ మనిషి బయలుదేరిండు కదా. నిన్న హీరో ధనుష్ ముచ్చట కూడా గట్లనే అయ్యే. ఈయనే నా కొడుకని ఓ తల్లిదండ్రులు కేసే పెట్టిరి. అటు తమిళనాడు జయమ్మ ముచ్చట కూడా గట్లనే ఉండే. నేనే బిడ్డను అనుకుంటా ఓ పిల్ల మొన్న అంత ఆగమాగం చేసింది కదా. జయమ్మకు కొడుకు కూడా ఉన్నాడు. నేనే ఆ కొడుకునని ఇంకో పిల్లగాడు అమ్మ ఫోటో పట్టుకొని ముంగటికి వచ్చిండు. సర్కార్ పెద్ద ఆఫీసర్కు పెద్ద ఉత్తరమే రాసిండు.
మరి తండ్రి ముచ్చట ఎందుకు తెలియదో గాని తల్లి జయమ్మ నన్ను గాని వనితమ్మ నానే దోస్తింట్లో పెంచిపించింది. కొన్నొద్దులు జయమ్మ దగ్గరనే పెరిగిన. నా కొడుకే అని మందికి చెప్దాం అనుకున్నది మా అమ్మ గాని శశికళ అడ్డం పడ్డది. మెట్ల మీదకెళ్ళి నూకేసి చంపేసింది అని బాల్య భారతము జయమ్మ రామాయణం మొత్తం రాసిండు కృష్ణమూర్తి అని గీనే. అగో పోటవ కూడా చూపిస్తున్నాడు చూడురి. జయలలితను నన్ను ఒక్క దిక్కు పెట్టుకొని చూడురి, బరాబర్ కొడుకునే అని పోటవ బద్దలు కొట్టి మరీ చెప్తున్నాడు. ఇదివరకంటే శశమ్మకు భయపడ్డా, ఇప్పుడు ఆమె జైలుకు పోయింది కాబట్టి అచ్చి చెప్తున్నా. అమ్మ పోయింది పోనీర్రి గాని అమ్మ ఆస్తన్న నాకు దక్కాలి అని అంటున్నాడు. పాపం ఆ ఆస్తిలనే అమ్మను చూసుకోవాలని అనుకుంటున్నాడో ఏమో గాని నీ కథ గాల. కన్న పేగు తల్లికి తెలవదా, తండ్రి మరుస్తాడా? అడ్డమైన తరికలన్నీ సినిమా ఇండస్ట్రీలనే అడ్డేసే వరకు ఏది నిజమో కూడా అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఆస్తులు గింత పేరు లేకపోతే వీళ్ళంతా మా అయ్యవ కావాలని కొట్లాడుతురా? ఆ పైసలు పదవులే అడ్డం రాకపోతే నిజంగానే కన్న బిడ్డలను దూరం కొడతారా? వీటిల్లో ఏది నిజమో ఆ రాత రాసిన బ్రహ్మదేవునికే తెలవాలి గాని అంత పైసల సంబంధాలే అయిపోయినాయి అని అనిపిస్తలేదు ఈ ముచ్చట్లా నింటుంటే. కేసీఆర్ సార్ ఒక్కరిని మర్చిపోయిండుల్లా, మరి వాళ్ళు ఊకుంటారా? అగో వాళ్ళు కూడా సార్కి అలా కనిపించాలని రోడ్ల మీదకి వచ్చిర్రు. వచ్చుడే కాదు, మా ఆకలి ఎట్లున్నదో చూడమని వంట వార్పు కూడా చేసుకున్నారు. అగో సబ్బండ వర్ణాల్ని సంతోష పెడుతున్న కేసీఆర్ సార్ మర్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారా అని ఆలోచిస్తుర్రులే. దమాకులు ఖరాబ్ చేసుకోకుర్రి, నేను చూపిస్తా కదా వాళ్ళను, చూడుర్రి. ఓరి ఇదేంద్రో రేషన్ బియ్యం 20 కిలోలకు 17 దూగుతున్నది. గ్యాస్ నూనె డబ్బా గింతలు తెచ్చిందేమ్రో. డీలర్ నంబర్ నప్పనే నయం ఉన్నది. మంచిగా లంక కొట్టినాయి అన్ని సాటుకు అమ్ముకొని సంపాదించుకుంటున్నారు అనుకుంటాం కానీ సీత బాధలు సీతకు పీత బాధలు పీతకన్నట్టు ఇలా కష్టాలు ఎవ్వరికి ఎరకైతలేవని డీలర్లంతా కూడి వరంగల్ ఏకశిలా పార్కులో టెంట్ వేసి ధర్నాకు దిగిండ్రు. ఇదేంద్రో ధర్నా అన్నారు, చెట్ల తీర్థం వచ్చినట్టు జాలీగా భగవన్లు పెట్టి వంటలు చేస్తున్నారు అనిపిస్తున్నదా? ఎవ్వరు తరీకా ఆళ్ళదే. మరి రేషన్ డీలర్లకు అవిగాకి ఇంకేం దొరుకుతాయి తక్కువ ఖర్చులా? అందుకే వంట వార్పుతోటి నిరసన చేసిండ్రు. అన్నా చెప్పుర్రేగా మీ డిమాండ్లు ఏందో. రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగాలకు గుర్తించాలి, మా యందు దయదలిసి కనీస గౌరవ వేతనం 30,000 ప్రకటించాలని. ఇన్నరా గవర్నమెంట్ కొలువుదారుల లెక్క గుర్తించాలన్నట. నెలకు 30,000 జీతం ఇయ్యాలన్నట. మంచోళ్లే పిఆర్సీ ప్రకారంగా చూసుకున్న చాలా తక్కువే అడుగుతున్నారు కాబట్టి సీఎం సార్ ఇస్తాడు కావచ్చు గాని ఇగో ఈడ చూడుండ్రి, ధర్నాకచ్చిన అక్కలకు బోరు కొట్టకుంటుండేదందుకు బతుకమ్మలు వేసుకొని బోనాలు కూడా పట్టుకొచ్చి పాటలు వాడి ఆటలాడి అండుకున్న బువ్వదిని ఇగో గీ తీర్ల ధర్నాను విజయవంతం చేసిండ్రు రేషన్ డీలర్లు. తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ సమంతక్క ఇలా మళ్ళీ ఊరి బాట పట్టిందుల్లా. పెండ్లి చీరలు కొనేతందుకో చైతన్యకు చేనేత లుంగిలు కొనిద్దామనో తిరుగుతున్నది అని అనుకున్నారు. కాదు కాదు, అంబాసిడర్ అన్న పదానికి అంక పెట్టకుండా న్యాయం చేస్తున్నది అక్క. స్వచ్ఛ భారత్, ఉద్ధరించే భారత్ అంబాసిడర్ల కంటే నువ్వే చాలా గ్రేట్ అక్క. నిజంగా నువ్వే గ్రేటు. కీప్ ఇట్ అప్. అరే ఏళ్ళు చూపెడితే కొండబాకే రకమే ఉన్నట్టున్నది సమంత మేడం. ఇట్లా చేనేత బట్టలకు అంబాసిడర్ ను చేసిండ్రో లేదో అట్లా గిర్ర గిర్ర రాష్ట్రం మొత్తం తిరుగుతూనే ఉన్నది చేనేతన్నల బావు కోసం. మొన్న సిద్దిపేట దుబ్బాకకు పోయింది కదా, ఇవాళ వరంగల్ జిల్లా దిక్కుబాయిలు వెళ్ళింది హైదరాబాద్ నుంచి. పోతాంటే యాదాద్రి జిల్లా షౌటుప్పల్లా ఆగింది సమంత మేడం. కొయ్యలగూడెంలో ఉన్న చేనేత సొసైటీలకు పోయింది. అగో మేడం లోడాస్ బట్టలు వేసుకొని వచ్చింది కదా, మరవి చేనేతే కావచ్చు. మీద పెట్టే పట్టిని కింది పక్క పెట్టించుకున్నది మేడం. మస్తు స్టైల్గా ఉన్నది కదా. ఉత్తగా గిట్లా చూసుడే కాదు, ఆడ నేత బట్టలు అన్నీ తెప్పించుకొని చూసింది. దేనికి ఏ డిజైన్ పెట్టిండ్రు, దేన్ని ఎంతెంత ధర పెట్టి అమ్ముతున్నారని మంచిగా తెలుసుకున్నది. అగో మేడం ఇంగ్లీష్లో అడుగుతుంటే వీళ్ళు తెలుగులో చెప్తుంటే తెలుసుకున్నది. అన్ని పాత డిజైన్లు ఉండేపటికి మేడానికి నచ్చలేదో ఏమో కొత్త కొత్త డిజైన్లు పెట్టినయ్యుండ్రి. నా సోంటి పర్సు పిల్లగాన్లు కూడా కాయిస్ చేసేటట్టు చేయాలని చెప్పిందట. అట్లనే అట్నుంచి అటే జనగామ జిల్లా గుండాల నేత పనులు చేసేటోళ్ళ కాడికి పోయింది మేడం. అందరి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నది. ఇంకా చాలా ముచ్చట్లు కూడా మాట్లాడింది కానీ విలేకరులకు తెలియకుండా టక్కునొచ్చి టక్కున పోయింది మేడం.
పోటువలు దిగేదందుకు కూడా ఇబ్బంది పడ్డది. ఎవరైనా ప్రచారం కోసం చూస్తారు కానీ సమంత మేడం పని జరిగేదందుకు తనలాడుతున్నదంటే మెచ్చుకోవాల్సిందే. మళ్ళొచ్చేసరికి చైతన్య సార్ను కూడా తీసుకురావాలి మేడం. మీ అత్త అమల మేడాన్ని కూడా నేతన్నల బతుకును బాగు చేసే పనుల్లో తీసుకురండి మేడం, అందరూ తలుసుకుంటారు మిమ్ములా. ఏంది పిల్ల గింతగానో నవ్వుతుంది, పిసగిన లేచిందా అని అనుకుంటున్నారా? అయ్యో ఈ వార్త ఉంటుంది, చూసిన తర్వాత మీరు కూడా నవ్వుతారు. అరే ఓలి పండుగ అంటే ఓలి పండుగ అయిపోయింది పోరి మా రిపోర్టర్ల పరిస్థితి. మొన్న చూసినాం కదా మా రిపోర్టర్ అన్న గవర్నర్ చేతులు ఎట్లా రంగులు పూసుకున్నాడో. పొద్దెల్లా రంగులనే ఉండాలి, పూసుకునేటోళ్ళ వార్తలు అన్ని ఇవ్వాలి. ఇగో ఇట్లా చేస్తుంటేనే ఈ రిపోర్టర్ సార్ను చూడు పాపం ఎట్లా అయిందో. మంచిగా రంగులు పూసుకున్న వాళ్ళను ముంగడి ఓరి అంటున్నాడు. అబ్బా మంచిగా టీవీలో చూపెడుతున్నాడు కదా అని కాళ్ళే మొక్కుతున్నాడు కదా అన్న, లోపల మంచి కిక్కు మీద ఉన్నట్టున్నాడు. అగో ఇటు షేక్ అండ్ ఇచ్చే సోకులో మనోడు ఉంటే చూడు ఏం జరిగిందో. హ్యాపీ హోలీ. అయ్యో చూసినారు ఎంత ఘోరం జరిగిందో. గింత మంచిగా మనుషులు ఎదురుగా కనిపిస్తున్నా కళ్ళలా రంగు వాడదో కడుపు నిండా కళ్ళు వాడదో గాని చక్కగా వచ్చి ఇలేకరికే సూటి పెట్టిండు బండితోటి. ఎంత దెబ్బ తలిగిందో పోరి పాపం. లైవ్లనే ఓలి పండుగ అయిపోయింది అన్నకు. ఇక జన్మలో ఓలి పండుగ నాడు రోడ్డు ఎక్కడ కావచ్చు రిపోర్టర్ అన్న. మరి ఈయన ఏ టీవీ మనిషో ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ వాట్సాప్లో తిరుగుతుంది వీడియో. పాపం కదా ఇలేకర్ల బాధ. और ये फिर ये ग्रुप निकलेगा मोटरसाइकिल से और फिर देखें ये नजारा जो है एक एक करके और फिर चलिए बहुत बहुत खुश रहिए. हैप्पी होली. కొడుకునిస్తే కోడే కడతాం అని మొక్కినోళ్ళకల్లా వరాలిచ్చే ఎమ్లాడ రాజన్న పెళ్లి జోర్దార్గా జరిగింది. పెళ్లి టయానికి ఆడదాకా బోనోళ్ళ కోసం స్పెషల్ గా మన జోర్దార్లో చూపిస్తున్నాం. రాజన్న కళ్యాణాన్ని కండ్లారా చూసి మంచిగా దండం పెట్టుకోర్రి. దేవుని లగ్గాల సీజన్ నడుస్తున్నది కదా, ఎండలేదాక తెలంగాణ మొత్తం ఎన్నో కాడ ఇటువంటి పండుగలు నడుస్తూనే ఉంటాయి. ఇవాళ తెలంగాణలో పెద్ద గుడి ఎమ్లాడ రాజన్న లగ్గం మస్తుగా నడిచిందుల్లో. ఇగో చూడుండ్రి జనం ఎట్లొచ్చిండ్రో, 10 పండుగలు ఒక్క కన్నా అవుతున్నట్టు అనిపిస్తలేదు. నిజానికైతే అంతటా రాజన్న లగ్గం ఓలికి ముంగట చేస్తారు కానీ ఒక్క ఎములాడల్నే కాముడ కాలేసినాక శివపార్వతులను ఒక్కటి చేస్తారు. అగో హరహర మహాదేవ శంభో శంకర అని శివుణ్ణి జనమంతా దళవంగా ఎములాడ రాజేష్ని పెళ్లి మస్తుగా చేసిండ్రు. ఇంత పండుగ నడుస్తుంటే శివసత్తులు రాకుంటుంటారా? భక్తిలో మునిగిపోయి పూనకాలతోని ఊగిపోయిండ్రు చాలా మంది. ఇక పెండ్లైపోయినాక శివలింగాన్ని పార్వతీ శంకర్లను ఊరేగించేటప్పుడు జనం చూడాలే పట్టు చాలకుండా వచ్చిండ్రు. తలంబ్రాలు జల్లి శివపార్వతుల దీవనార్తి తీసుకున్నారు. ఛాతి దవకాన్లో వచ్చినాయి పీక్క తినే దయ్యాలు, పైసలు ఇవ్వకుంటే తీస్తున్నారు పేదోళ్ళ పానాలు. పద్దుల మీద గవే పాత పంచులు, ఇని జనం చెవులకు పడుతున్నాయి షిల్లులు. శవం మీద షిల్లరేరుకుంటున్న రాజకీయం, పిట్ట కంటే ముందే పీక్క తిన్నట్టున్నది వ్యవహారం. ఏలు చూపెడితే కొండబాకుతున్న సమంత, ఇట్లా చేస్తే మంచిగుండు కడమ అంబాసిడర్లంతా. జీతాల కోసం రోడ్డెక్కిన రేషన్ డీలర్లు, సీఎం సార్ మమ్మల మర్చిండని వాడుతున్నారు బుగులు. ఇగో గివ్వుల్లా ఇయ్యాల మాకు దొరికిన జోర్దార్ వార్తలు. మళ్ళీ నచ్చేటప్పుడు మీకు ఇంకిన్ని జోర్దార్ వార్తలు పట్టుకొని వస్తా. మీరు ఇట్లనే చూస్తూనే ఉండాలి హెచ్ఎం టీవీ.